వెల్కమ్ బ్యాక్ టు ఉమా మ్యాథ్ యూనివర్స్ అండి. అందరికీ నమస్కారం. సో ఇంతకు ముందు క్లాస్లో మనం 1B ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం 1, 2, 3 సాల్వ్ చేసాము. ఇప్పుడు 4th ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, సో ఇక్కడ 4th ప్రాబ్లం ఏమి ఇచ్చిందన్నా, ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ A is equals to B or not, అంటే కింద ఇచ్చినటువంటి సెట్స్ లో రెండు కూడా ఈక్వల్ సెట్సా కాదా అనేసి ప్రూవ్ చేయమంటుంది. ఓకేనా, సో ఫస్ట్ ఏలో ఎవరున్నారు చూడండి అన్న, ABCD. బిలో ఎవరున్నారు, ABCD. రెండు సెట్స్ ఈక్వల్ సెట్స్ అవ్వాలి అంటే ఏమేమి అవ్వాలా, ఆ రెండు సెట్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఈక్వల్ ఎలిమెంట్స్ అవ్వాలా, అంతేనా? సో కాబట్టి ఇందులో ABCD ఉన్నాయి, ఇందులో ABCD ఉన్నాయి, కాబట్టి ఫస్ట్ ది ఈక్వల్ సెట్స్. సో ఏంటి ఇక్కడ A is equals to B. నెక్స్ట్ సెకండ్ చూడండి, 4, 8, 12, 16. 4, 8, 12 మిస్ అవుతుంది. మనకి ఏం చెప్పాను, ఇందులో ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో బిలో అన్ని ఎలిమెంట్స్ ఉంటే మాత్రాన ఆ రెండు ఈక్వల్ సెట్స్ అవ్వవు. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ ఉంటూ అట్ ద సేమ్ టైం సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ దానికి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కాబట్టి ఆ రెండు ఈక్వల్ సెట్స్ అయినాయి. ఇక్కడ 12 అనేది మిస్ అయింది, కాబట్టి ఇక్కడ A not equals to B, ఇది ఈక్వల్ సెట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఏలో 2, 4, 6, 8, 10 ఇచ్చినాడు. బిలో x is a positive even integer and x less than or equals to 10. సో x less than or equals to 10 అంటే ఏంటి, 10 కంటే 10 కి ఈక్వల్ లేదా 10 కంటే తక్కువ. 10 కంటే తక్కువ ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి నాన్న, 2, 4, 6, 8, 10. 10 కంటే తక్కువ లేదా ఈక్వల్ అన్నాడు కదా. సో ఇందులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 2, 4, 6, 8, 10 ఉంది, ఇందులో కూడా 2, 4, 6, 8, 10 ఉంది, కాబట్టి థర్డ్ ఏమవుతుందన్న, ఈక్వల్ సెట్స్. A is equals to B అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చా, x is a multiple of 10. x is a multiple of 10 అంటే x is a multiple of 10 అంటే ఏమొస్తాయి, 10, 20, 30, 40, 50 and so on. 10 తాలూకు మల్టిపుల్స్ అంటే ఖచ్చితంగా n నెంబర్లో ఏముండాలి, 0 ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ B is equals ఏమి ఇచ్చాడు, 10, 15, 20, 25, 30. ఇక్కడ 10 తాలూకా మల్టిపుల్స్ 10, 20, 30 ఉంది, ఇక్కడ ఏముంది 15, 25 ఉన్నాయి. ఇవి 5 తాలూకా మల్టిపుల్స్ అవుతాయి. ఓకేనా, సో 10 తాలూకా మల్టిపుల్స్ 5 తాలూకా మల్టిపుల్స్ ఈక్వల్ కాదు, కాబట్టి ఇది ఈక్వల్ సెట్ కాదు. సో A నాట్ ఈక్వల్స్ టు B. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ లో ఆర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ సెట్స్ ఈక్వల్. సేమ్ మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఇవే ఉంటాయి. సేమ్ ఇచ్చాడు, మళ్ళీ చూడండి. ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెట్స్ ఈక్వల్. ఈ కింద ఇచ్చిన సెట్స్ అనేవి ఈక్వలా అనేది. ఓకే, చూద్దాం. ఏలో ఎవరున్నారు నాన్న, ఏ అనే సెట్ ఇచ్చాడు, మనకి ఎవరున్నారు, 2 అనే ఎలిమెంట్, 3 అనే ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ బి అనేది ఏమంటున్నాడు, x ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్. x అనేది ఏంటంటే వీటి తలక సొల్యూషన్ అన్నాడు. జస్ట్ చూద్దాం, x² + 5x + 6 = 0. దీని తలక జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి, ఐ మీన్ రూట్స్. x², 2, 3 is 6 కదా, 2, 3 కలిపితే 5 కదా. సో 2x, 3x + 6 = 0. x కామన్ తీస్తే x + 2 + 3 కామన్ తీస్తే x + 2. ఓకేనా, సో x + 2 into x + 3 = 0. x -2 ఒకటి, x -3 -2 ఒకటి, -3 ఒకటి. సో b అనే సెట్ మనకి ఏమొచ్చింది, -2 ఒకటి, -3 ఒకటి వచ్చింది. సో ఇక్కడ ఏలో మనకి 2, 3 ఉన్నారు, బిలో ఎవరు వచ్చిందన్న, -2, -3 ఉన్నారు, కాబట్టి ఆ రెండు కూడా ఏమవుతుంది, నాట్ ఏ
ఈక్వల్ సెట్స్, ఆ రెండు ఈక్వల్ సెట్స్ కావు. ఓకేనా? సో ఫస్ట్ కాదు. సెకండ్ చూద్దాం. ఎక్స్ ఇస్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో. ఫాలో నుంచి ఈ ఫాలో అనే వర్డ్ నుంచి మనకి సెట్ ఏ విధంగా డిజైన్ అవుతుందో ఏ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఓ ఎల్, ఇంకొక ఎల్ రాయం, ఎల్ రిపీటెడ్ నెగ్లెక్ట్ చేస్తాం కదా, ఎల్ రాయం, ఓ రాయం, డబ్ల్యూ. నెక్స్ట్ బి. బిలో ఎవరున్నారు? వై ఇస్ ద లెటర్ ఇన్ ద వర్డ్ వూల్ఫ్, డబ్ల్యూ ఓ ఎల్ ఎఫ్. ఇంకంటే మొత్తం వర్డ్ మొత్తం దీంట్లోకి వస్తుంది. ఓకే, సో ఇందులో ఏలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏలో ఎవరున్నారు? ఎఫ్ ఓ ఎల్ డబ్ల్యూ, ఎఫ్ ఓ ఎల్ డబ్ల్యూ. therefore a comma b are equal sets. ఓకేనా? సో ఇది ఈ ఎక్సర్సైజ్ లో ఇంకొక క్వశ్చన్ మిగిలి ఉంది, కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చినాడు? ఫ్రమ్ ద సెట్స్ గివెన్ బిలో సెలెక్ట్ ఈక్వల్ సెట్స్. ఇక్కడ కూడా కింద ఇచ్చిన సెట్స్ లో ఈక్వల్ సెట్స్ ఏంటి అని అడిగారు. ఓకేనా? ఓకే, ఫస్ట్ సో కింద ఇచ్చిన ఒక 8 సెట్స్ ఇచ్చాడు. 8 సెట్స్ లో ఏవి ఎవరికి ఈక్వల్ సెట్స్ అనేసి మనకి చెప్పమంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ మీకు ఇలాంటి ప్రాబ్లం మేము ముందు ఒకటి చేసాము. అందులో ఫస్ట్ ఏం చేయాలా? ఏని కంపేర్ చేయాలా మిగతా వాటితో, అంతేనా? సో ఏ ఎవరికైనా ఈక్వల్ గా ఉందేమో చూద్దాం. 2 4 8 12 ఉంది. ఎక్కడైనా ఉన్నాయన్నా 2 4 8 12? ఎక్కడా లేవు. సో కాబట్టి ఏ నాట్ ఈక్వల్స్ టు ఆల్ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. ఏదో ఎవరు ఈక్వల్ గా లేరు. నెక్స్ట్ బి. బి ఎవరితోనైనా ఈక్వల్ గా ఉందేమో చూద్దాం మళ్ళీ. సో ఒక ఆర్డర్ లో చెక్ చేస్తున్నప్పుడు బితో మళ్ళీ ఏ చెక్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే బి ఏ ఆల్రెడీ నాట్ ఈక్వల్స్ టు బి. సో దట్ బి ఆల్సో నాట్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది కదా. సో కాబట్టి మనం బితో రిమైనింగ్ చెక్ చేయాలి. బి 1 2 3 4 ఉంది, ఇక్కడ 4 8. సో బి నాట్ ఈక్వల్స్ టు సి అవుతుంది. ఇక్కడ 3 1 4 2. సో ఇక్కడ 1 2 3 4 1 2 3 4. సో కాబట్టి బి నాట్ ఈక్వల్స్, సారీ, బి ఈక్వల్స్ టు డి అవుతుంది. బి ఈక్వల్స్ టు డి అవుతుంది. అండ్ ఇంకెక్కడ చూసినా కూడా లేవు. సో కాబట్టి బి నాట్ ఈక్వల్స్ టు సి ఈ ఎఫ్ జి హెచ్. సో ఇవేం మనకు అడగలేదు, మీకు కొంచెం అర్థమవుతుంది కదా అని చెప్తా ఉన్నా. సో బి ఈక్వల్స్ టు డి. నెక్స్ట్ బి అయిపోయింది. సి చూడండి, 4 8 12. సి చెక్ చేసేటప్పుడు ఏబి చూడవసరం లేదు. సితో డిఈఎఫ్ జిహెచ్ ఎవరు ఈక్వల్ గా లేరు. నెక్స్ట్ డి చూడండి, డి ఆల్రెడీ బితో ఈక్వల్, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ మిగతా వాటితో ఈక్వల్ అవుతుందా? లేదు. నెక్స్ట్ ఈ చూడండి, ఈ ఎవరు ఇచ్చారు? -1 1. 0 ఏ అవ్వదు, ఇక్కడ 1 -1 ఉంది. నెక్స్ట్ ఇంకేమవుతుంది? ఈ ఈజ్ ఈక్వల్స్ టు జి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ 0 లేదు. జి చూస్తే ఆల్రెడీ ఈతో ఈక్వల్ గా ఉంది. హెచ్ లేదు. సో కాబట్టి ఓవరాల్ గా మనకి ఇచ్చిన క్వశ్చన్ లో బి ఈజ్ ఈక్వల్స్ టు డి, ఈ ఈజ్ ఈక్వల్స్ టు జి మాత్రమే అవుతుంది. ఓకేనా? సో ఇంతటితో మనకి 1B ఎక్సర్సైజ్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయినాయి. నెక్స్ట్ మనం 1Cని స్టార్ట్ చేస్తాం. ఓకేనా? చూడండి అన్న, మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను. సో మనదంటూ ఒక కొత్త ఛానల్. మీకు స్టార్టింగ్ లో లెసన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎటువంటి విషయాలు మాట్లాడకుండా డైరెక్ట్ గా మనం క్లాస్ లోకి ఎంటర్ అవుతాం. అంటే మీకు బోరింగ్ గా అనిపించకుండా, సో మధ్యలో ఎటువంటి బయట విషయాలు మాట్లాడుకుంటా, క్లాస్ బోరింగ్ గా ఉండకుండా, సో డైరెక్ట్ గా క్లాస్ మీకు చెప్తా ఉన్నాను. సో మీకు ఏదైనా మీకు క్లాస్ నచ్చినట్లయితేనే మన వీడియోని మీ ఫ్రెండ్స్ కి
సో ఎవరికైతే యూజ్ అవుతుందో అనిపిస్తుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. క్లాస్ ఎలా ఉందో, ఇంకా ఎలా ఉండాలో, మీకు ఇంకే టాపిక్స్ కావాలో అది కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి అన్న. ఓకేనా? థ్యాంక్ యూ.